ప్రస్తుతం ప్రపంచంలో యుద్ధాల కాలం కొనసాగుతోంది. ఇంతటి కష్టకాలంలోనూ భారత్ ఒక కొత్త దశ వైపు దూసుకుపోతోంది. ఇది కేవలం మాటలకే పరిమితం కాని వాస్తవం. 140 కోట్ల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఆర్థిక అభివృద్ధి చెందుతోంది. దేశంలో యువత అత్యధికంగా ఉంది. ఒకప్పుడు ఇతరులపై ఆధారపడిన దేశం నేడు సొంతంగా ప్రపంచ గమనాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. డిజిటల్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తూ అంతరిక్ష పరిశోధనల్లో అగ్రపథాన దూసుకుపోతోంది. వాషింగ్టన్తో వ్యాపార సంప్రదింపులు, మాస్కోతో వాణిజ్యం, బీజింగ్తో పోటీ, టోక్యోతో సాంకేతిక ఒప్పందాలు చేసుకుంటూనే పశ్చిమాసియాకు అవసరమైన సరుకులను ఎగుమతి చేయడంలో సమతుల్యత పాటిస్తోంది. భారత్ ఇప్పుడు ఇతరుల కోసం వేచి చూడడం లేదు. ప్రపంచ దేశాలు వచ్చి చేరాల్సిన ఒక బలమైన వేదికను స్వయంగా నిర్మిస్తోంది. గడిచిన త్రైమాసికంలో జీడీపీ 7.8% వృద్ధి నమోదు చేయటం చిన్న విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం కనిపిస్తున్నా భారత్ మాత్రం జోరుగా ముందుకెళ్తోంది. యూపీఐ లావాదేవీలు నెలకు 20 బిలియన్లకు పైగా దాటి రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం 2027 నాటికి 3వ స్థానానికి చేరుకోవడానికి సిద్ధమైంది. జర్మనీ, జపాన్ దేశాలను వెనక్కి నెట్టి మరీ భారత్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది. ప్రతి పనిలోనూ నాణ్యత, వేగం మరియు విస్తృతిని చాటుకుంటోంది. నూతన భారతం పట్ల ప్రపంచ దేశాల చూపు మారింది. ఒకప్పుడు వెనుకబడిన దేశంగా ముద్రపడిన చోట నేడు ఆర్థిక ప్రగతికి ఒక ఆశాదీపంగా భారత్ నిలుస్తోంది. దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ విస్ఫోటనంలా విస్తరిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో చంద్రుని దక్షిణ ధ్రువం దగ్గర అడుగుపెట్టిన ఘనత దక్కించుకుంది. 100కు పైగా యూనికార్న్ కంపెనీస్ భారత్ లో రూపుదిద్దుకున్నాయి. దేశానికి వస్తున్న విదేశీ నగదు నిల్వలు ఏటేటా పెరుగుతున్నాయి. ఇది కొత్త భారతం, తనదైన ముద్ర వేయడానికి సిద్ధమైన న్యూ ఇండియా. ప్రతి రంగంలోనూ నూతన ఒరవడిని సృష్టిస్తూ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకుంటోంది. మన దేశ ప్రగతికి 5 ప్రధాన అంశాలు ప్రాతిపదికగా నిలుస్తున్నాయి. మొదటిది జనాభా. దేశంలో సగం జనాభా 30 ఏళ్ల లోపు వారే. వారిలో ఆశయం, కసి, పట్టుదల పుష్కలంగా ఉన్నాయి. ఇది దేశానికి అతిపెద్ద బలం. రెండవది ప్రజాస్వామ్యం. ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వ పోకడలు పెరుగుతున్న వేళ భారత్ గట్టిగా నిలబడింది. ఇక్కడ వాదనలు ఉంటాయి, అసమ్మతి ఉంటుంది, నిరసనలు ఉంటాయి. కానీ ఓటింగ్ ద్వారా పాలకులు శాంతియుతంగా మారుతూ ఉంటారు. ఈ గందరగోళమే దేశానికి ఒక గుర్తింపుని ఇచ్చింది. మూడవది వైవిధ్యం. 22 అధికార భాషలు, ఎన్నో మాండలికాలు, అనేక మతాలు కలిగిన ఈ దేశం ఒక పెద్ద భోజన పళ్ళెం లాంటిది. ప్రతి వంటకానికి ప్రత్యేక రుచి ఉన్నట్టే ప్రతి సంస్కృతికి ప్రత్యేక విలువ ఉంది. నాలుగవది డిజిటల్ శక్తి. ఆధార్ కార్డ్ నుంచి యూపీఐ వరకు అట్టడుగు స్థాయికి కూడా సాంకేతికతను అందించడంలో భారత్ అద్భుతం చేసింది. సాంకేతిక ద్వారా అందరినీ సమాన అవకాశాలను కల్పించవచ్చని నిరూపించింది. ఐదవది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు. విదేశాల్లో ఉన్న 3.5 కోట్ల మంది భారతీయులు ప్రపంచ స్థాయి సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారు దేశానికి బ్రాండ్ అంబాసిడర్స్. ఈ 5 అంశాలు కలిసి భారత్ని ఒక ప్రాంతీయ శక్తిగా కాకుండా ప్రపంచ శక్తిగా నిలబెట్టాయి. భారత్ ఇప్పుడు కేవలం ఒక మార్కెట్ మాత్రమే కాదు, నిబంధనలను రూపొందించే దేశంగా అవతరించింది. ప్రతి రంగాన్ని శాసించేలా విధానాలను తీసుకువస్తోంది. ఒకప్పుడు ప్రపంచం నిర్ణయాలకు భారత్ అనుగుణంగా నడుచుకునేది. కానీ ఇప్పుడు భారత్ నిర్ణయాలకు ప్రపంచం అనుగుణంగా మారుతోంది. ఆశయాలను నిజం చేసుకోవడానికి అవసరమైన వనరులు, మేధస్సు మన దేశంలో ఉన్నాయి. జనాభా, ప్రజాస్వామ్యం, వైవిధ్యం, డిజిటల్ పవర్, ప్రవాస భారతీయుల కలయిక ఒక అజేయమైన శక్తిని నిర్మిస్తోంది. ఎవ్వరూ ఆపలేనంత వేగంగా భారత్ ప్రగతి పథంలో పయనిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై భారత్ గొంతు ఇప్పుడు అత్యంత కీలకమైంది. ప్రపంచ దేశాలు మారుతున్న వేగం అనూహ్యం. అమెరికా ఆధిపత్యం బలహీనపడుతోంది. ఐరోపా దేశాలు ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్నాయి. రష్యా దూకుడు మీద ఉంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తత ఎప్పుడూ రగులుకునే అగ్నిపర్వతంలా ఉంటోంది. అంతర్జాతీయ సంస్థలైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటివి మారిన పరిస్థితులకు అనుగుణంగా లేవు. 1945 నాటి వాస్తవాలు నేటికి చెల్లుబాటు అవుతాయనుకోవడం పొరపాటు. పాత సంస్థలకు నైతిక బలం తగ్గిపోయింది. సాంకేతికత వేగంగా మ్యాప్లను మారుస్తోంది. కృత్రిమ మేధ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటివి కొత్త కరెన్సీస్ గా మారాయి.
వాతావరణ మార్పులు సరిహద్దులను గౌరవించవు. ఇవి కొత్త సంఘర్షణలకు, వలసలకు దారితీస్తున్నాయి. దేశాల మధ్య సరిహద్దు లేని ప్రపంచీకరణ స్థానంలో వ్యూహాత్మక దేశభక్తి పెరిగింది. ఇది స్థిరమైన ప్రపంచం కాదు. ఇక్కడ నిబంధనలు మారుతున్నాయి, అధికార కేంద్రాలు మారుతున్నాయి. దశాబ్దాలుగా ఇతరుల నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకున్న దేశం నేడు స్వయంగా గమనాన్ని నిర్దేశించే బాధ్యతను తీసుకుంది. దేశీయ విధానం ప్రతిభకు, ఆశయాలకు అనుగుణంగా ఉండాలి. అదే సమయంలో విదేశీ విధానం సాహసోపేతంగా, చురుగ్గా ఉండాలి. G20 సమావేశాల ద్వారా గ్లోబల్ సౌత్ దేశాల గళాన్ని వినిపించడంలో భారత్ విజయవంతమైంది. బ్రిక్స్, క్వాడ్, SCO వంటి వేదికల్లో భారత్ సభ్యదేశంగా ఉంటూనే ప్రతి చోట తన స్వతంత్రతను కాపాడుకుంటోంది. ఎవరికీ అణగారి ఉండకుండా అందరితో కలిసి పనిచేస్తూనే జాతీయ ప్రయోజనాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇది నాన్ అలైన్మెంట్ కాదు, మల్టీ అలైన్మెంట్. అందరితో సంబంధాలు ఉంటాయి, కానీ ఎవ్వరికీ పూర్తిగా లొంగి ఉండదు. ఇరుగు పొరుగు దేశాల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. పొరుగు దేశాల్లో మారుతున్న రాజకీయాలు, ఆర్థిక కుప్పకూలడాలు భారత్ భద్రతపై ప్రభావం చూపిస్తున్నాయి. దౌత్యపరంగా ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ సవాళ్లను అధిగమిస్తోంది. ఐకమత్యం మరిచిన విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినా మన దౌత్య విధానం మంచి ఫలితాలనే ఇస్తోంది. గమ్యాన్ని చేరుకోవడానికి కొన్ని సవాళ్లను దాటాలి. అత్యంత ప్రధానమైనది ఉద్యోగ అవకాశాలు. ప్రతి ఏడాది లక్షల మంది యువత ఉద్యోగ రంగంలోకి వస్తున్నారు. జనాభా పెరుగుదలను వరంగా మార్చుకోవాలంటే వారికి ఉపాధి కల్పించాలి. తయారీ రంగంలో మరింత వేగంగా వృద్ధి సాధించాలి. కేవలం సేవా రంగం అందరికీ ఉపాధి ఇవ్వలేదు. మేక్ ఇన్ ఇండియా ద్వారా ఎంతో ప్రగతి సాధించిన భారీ స్థాయిలో ఉపాధిని ఇచ్చే పారిశ్రామిక దశకు ఇంకా చేరుకోవాల్సి ఉంది. రెండోది మానవ వనరుల అభివృద్ధి. అగ్రస్థానంలో ఉన్న మేధావులను సృష్టించిన దిగువ స్థాయిలో కోట్లాది మందికి విద్య, ఆరోగ్య సౌకర్యాలు అందాలి. నైపుణ్యాల లేమిని తొలగించాలి. మూడోది న్యాయ వ్యవస్థ. పెండింగ్ కేసుల సంఖ్య మన దేశంలో భారీగా ఉంది. డిజిటల్ యుగంలో కూడా బ్యూరోక్రసీ నెమ్మదిగా కదులుతోంది. నిబంధనలు అభివృద్ధికి అడ్డుగా కాకుండా మద్దతుగా ఉండాలి. నాలుగోది సామాజిక ఐక్యత. వైవిధ్యమే బలం, కానీ దానిని దుర్వినియోగం చేస్తే దేశం బలహీనపడుతుంది. అసమానతలు, విభజనలు జాతీయ శక్తికి అడ్డంకులు. ఐదోది పర్యావరణం. కాలుష్యం, వాతావరణ మార్పులు నిరంతర సమస్యలు. ఆరోది ప్రపంచ దేశాల దృక్పథం. పాత స్టీరియోటైప్స్ ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. వాటిని వదిలించుకుని కొత్త భారతాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. ఇవి నిరాశ కలిగించే అంశాలు కావు, పట్టుదలతో సాధించాల్సిన లక్ష్యాలు. సప్లై చైన్ పునర్వ్యవస్థీకరణలో భారత్ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా మారుతోంది. యాపిల్ లాంటి కంపెనీస్ దేశంలో పెట్టుబడులు పెడుతున్నాయి. స్వచ్ఛమైన ఇంధనం వైపు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో అగ్రస్థానానికి వెళ్లే అవకాశం ఉంది. టెక్నాలజీ రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలి. ప్రపంచ స్థాయి పాలనా పద్ధతులను నిర్మించాలి. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఏషియా దేశాలు పాశ్చాత్య దేశాల కంటే భారత్ మోడల్ వైపు చూస్తున్నాయి. ఇది భారత ఉద్భవం. ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. భారత్ తన గమ్యాన్ని వెతుక్కుంటూ ముందుకు వెళుతోంది. ఇది ఎప్పటికీ ఆపకూడని ప్రయాణం.